హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ ఒక స్పెషల్ రెసిపీ బీరకాయ నెత్తళ్ళు కలిపి వండితే ఎలా ఉంటుంది. నెత్తళ్ళు ఏంటి ఈ సైజ్ ఏంటి? నేనేనండి ఒక చిన్న టెక్నిక్ చేశాను, చెప్తాను అదేంటిది అనేది. ఇందుకీ ఇదొక ట్రెడిషనల్ రెసిపీ, యాంటిక్ రెసిపీ అండ్ దెన్ వితౌట్ ఎనీ ఇంగ్రీడియంట్స్ చేయాల్సిన రెసిపీ అండి. ఇది పెద్దగా ఏం అవసరం లేకుండా చేయాల్సిన రెసిపీ. ఇది ఎలా చేయాలి ఏంటి అన్ని చూద్దాం రండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, నెత్తళ్ళు, బీరకాయ, ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, అంతేనండి. ఇంగ్రీడియంట్స్ నిల్లు. మనం జాగ్రత్తగా చేయాలంతే. నేను గిన్నె పెట్టేశాను, వేడెక్కడానికి వెయిట్ చేస్తున్నాను. నెత్తళ్ళు జనరల్గా ఇంత ఎంత ఉంటాయండి, మన చూపుడు వేలంత పొడుగుంటాయి. కానీ నాకు నెత్తళ్ళు ఇష్టం, టేస్ట్ ఇష్టం, కానీ అది ఒక ముద్దలో పట్టదనమాట. నాకు బుగ్గలకి అటు ఇటు తగులుతుంటుంది. చాలామంది దగ్గర ఇది విన్నాను నేను. సరే అని చెప్పి వై నాట్ అని చెప్పి మొన్న ఒకసారి ఏం చేశానంటే నెత్తళ్ళు సగం సగం కట్ చేసేసాను ఇట్లాగా. చాలా బాగుంది, చాలా కన్వీనియంట్ ఉంది తినడానికి. నాకు ఎండ్రాయిలు ఇష్టం, నెత్తళ్ళు ఇష్టం, కానీ పెద్దగా ఎండ్రాయిలు ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకు అని ఆలోచిస్తే ఇవి గుచ్చుకుంటున్నాయి, పెద్దగా అయ్యేటప్పటికి గుచ్చుకుంటున్నాయి. ఒక ముద్దలో పట్టట్లేదు ఒక నెత్తలు, మళ్ళీ దాన్ని పట్టుకొని నెత్తలను కొరకలేము. సో నేను ఈ పద్ధతిని స్టార్ట్ చేశాను. ఇది చాలా బాగుంది, మీకు కూడా పనికొస్తుందని ఆశిస్తున్నాను. ఏ కర్రీ వండినానండి కస్టమైజేషన్ అనేది మన చేతిలో ఉంటుందండి. ఇదిగోండి నెత్తళ్ళు జస్ట్ క్లీన్ చేసినవి. తలకాయ తీయాలి, తోక తీయాలి, సైడ్ కాళ్ళు లా ఉంటే అది ఇట్లా ఇట్లా కత్తితో గీరేస్తే మనకి నెత్తళ్ళు క్లీనింగ్ అయిపోయినట్టే అనుకుంటే కానట్టు. ఇప్పుడు క్లీనింగ్ అన్నట్టు. నెత్తళ్ళు ఎప్పుడైనా మీరు ఫుల్ వేసినా ఇట్లా నాలాగా హాఫ్ ముక్కలు వేసినా కానీ ఉత్తి పెంక మీద నెత్తళ్ళని కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే ఇక చూసారా ఇట్లాగా చిత్తడి అంటే మిగిలిన అన్ని ఎట్లా వస్తున్నాయో ఇది తీసేయాలి. అప్పుడు మీకు మంచిగా మొత్తం క్లీన్ అయినట్టు. ఎండు చేపలన్నీ ఇంచుమించు అంతేనండి, అన్నీ కాదు. ఇట్లాగా ముందు ఉత్త పెంక మీద వేడి చేసి ఇట్లా తీస్తే కొంచెం ఇంకా బాగా క్లీన్ అవుతుంది. చేపలు కదా పొలుసులు ఉంటాయండి, కాళ్ళు ఉంటాయి. అదే కొన్ని ఏరియాస్లో మనం కాళ్ళు అన్నీ రెప్పలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రొసీజర్. కొంచెం ఫ్రై చేసుకొని తీయటం. ఎప్పుడు డ్రై ఫిష్ వండినా కానీ దాన్ని క్లీనింగ్ పర్ఫెక్ట్గా తెలిస్తేనే వండండి, లేకపోతే నో. ఒక ఫుల్ నెత్తళ్ళు ఉంటే బాగుండేది. బై ది వే ఇవి నాకు ఎవరు ఇచ్చారు అనుకున్నారు? మచిలీపట్నం నుంచి నీలిమ అని ఒక ఫ్రెండ్ ఇచ్చారు. తనకి నేను మొన్న మచిలీపట్నం వెళ్ళాను, అక్కడికి వెళ్ళే ముందే అడిగాను అనమాట, నాకు కొంచెం అవి కావాలి, అది నెత్తళ్ళు, ఎండ్రాయిలు, ఉప్పు చేప కావాలి అంటే షీ అరేంజ్డ్. థ్యాంక్స్ టు నీలిమ. చాలండి, మనకి ఆ స్మెల్ వస్తుంటే వాసన వస్తుంది, మనకి వేగిన వాసన, నెత్తళ్ళు వాసన స్టార్ట్ అవుతుంది చూసారా, అప్పుడు తీసేయచ్చు. నేను ఇవన్నీ ఒక పెంక లాంటి దానిలోకి తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే చెరగటం ఈజీ అనమాట. మనం ఇట్లా చెరిగి మంచిగా కడిగి తీసుకురావాలి వీటిని. ఇప్పుడు ఇట్లా గిన్నెకున్న దాన్ని దులిపేయండి. నౌ దిస్ ఈజ్ రెడీ టు కుక్. అండ్ ఇది మంచిగా ఇట్లా చెరిగి నీట్గా కడిగి నీళ్ళల్లో వేసి పిసికి తీసుకుందాం. కొంతమంది ఇట్లా డైరెక్ట్ కూడా తింటారు, కానీ కడిగితేనే బెస్ట్ అండి. సో కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుంది కర్రీ. ఎస్, 2.5-3 టేబుల్ స్పూన్స్ వేసేసా. వేసిన తర్వాత ముందు ఆ నెత్తళ్ళు వేయించి తీయాలి. అప్పుడే మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఉంటుంది ఆయిల్లో. ఇదిగోండి కడిగి వచ్చేసినాయి, దీనికి ఇంకేమీ లేనట్టు అర్థం. సో ఆయిల్లో ఇది ఫ్రై చేసేస్తున్నా. లైట్గా ఫ్రై అండి, డీప్ ఫ్రై. వాటిని కట్టె ముక్కల్లాగా చేయకండి, ఉడకాలి అవి బాగా. నెత్తళ్ళు అండి ఇట్లాగా మెరుస్తాయి సిల్వర్ లాగా, కొన్నిటికి పైన మెరుస్తూ ఉంటుంది, బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుందండి. డ్రై ఫిష్ వెరైటీస్లో నాకు చాలా ఇష్టమైన వాటిల్లో ఫస్ట్ ప్లేస్ ఉప్పు చేప, నెక్స్ట్ ఎండ్రాయిలు. ఈ నెత్తళ్ళు నాకు అంత కాదు, కానీ మా అక్క వండితే చాలా ఇష్టం. చాలా మెత్తగా సాఫ్ట్గా వండుతుంది అక్క. ఇంకా మిగతా ఎవరు వండినా, మా అమ్మ కన్నా కూడా మా అక్క వండితేనే ఇష్టం నాకు. చాలండి, ఇంతకంటే ఎక్కువ వండితే ఏమవుద్దంటే ఫ్లేవర్ మిస్ అవుతుంది. ఈవెన్ మన సైలాస్ కిచెన్లో చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్ పికిల్ అమ్ముతాం కదా మేము. చాలా సేల్ ఉంటుంది. ఒక్క వీక్లోనే ఒక 30 kgs అట్లా ఒక్కొక్కటి వెరైటీ చేస్తామన్నమాట. వీక్కి సరిపడా తప్పితే స్మాల్ బ్యాచెస్ 25-30 kgs బ్యాచెసే చేస్తాం. ఆ వీక్లో అది వెళ్ళిపోవాలి నాకు. అయితే ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే డీప్ ఫ్రై చేయం మేము. కారణము ఆ టేస్ట్ మిస్ అవడం మాకు ఇష్టం ఉండదు. చికెన్ టేస్ట్ ఉండాలి, మటన్ టేస్ట్ ఉండాలి. అట్లా చికెన్ కన్నా మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది, చికెన్ చాలా సాఫ్ట్ ఉంటుంది. నిన్ననే 25 kgs బ్యాచ్ చేసి వచ్చాం. అక్కడ షెఫ్స్ ఉన్నారు, ఒక ఫార్ములా ఉంది, అన్నీ ఉంది. కానీ కంపల్సరీ ఇంట్లోంచి ఒకళ్ళు వెళ్ళి అక్కడ నిలబడతాం అనమాట, ఎవరో ఒకళ్ళం. సో దట్ అంత పర్ఫెక్ట్గా జరుగుతుందని మా సాటిస్ఫాక్షన్ కోసం. మేము లేకపోయినా బాగా చేస్తారు అయినా కానీ. ఇదిగోండి జీలకర్ర వేసిన ఒక 1/2 టీ స్పూను,
షలాడ్స్ ఒక గుప్పడు వేసాను. షలాడ్స్ ఉంటే వాడండి, సాంబార్ ఆనియన్స్ అని దొరుకుతాయి, చాలా బాగుంటుంది. మామూలు రెగ్యులర్ ఉల్లిపాయ ఒక మీడియం సైజు 2. దీంట్లో అసలు నో ఇంగ్రీడియంట్స్ వేయకూడదు, వేస్తే తప్పు. వెల్లుల్లి మరింత మీ ఇష్టం, పొట్టుతో సహా వేస్తారా, లైట్గా పొట్టు తీస్తారా, ఎట్లనే లేదు, బాగుంటుంది. ఇంత వెల్లుల్లి వేయండి, చక్కగా ఫ్రై అవుతుంది. పచ్చిమిరపకాయలు 4-5 ఇట్లా స్లిట్స్, ఇంచ్ 1 ఇంచ్ సైజు. కరివేపాకు ఒక 2 రెబ్బలు, మా చెట్టుదే, ఇప్పుడే ఇట్లా తెంపుకొని వచ్చి. పెద్దగా మగ్గక్కర్లేదండి, ఎందుకంటే బీరకాయతో మన ఈ చేపలతో చాలాసేపు ఉడికేది ఉంది కాబట్టి ముందే వేసేస్తున్నా. బీరకాయ మామూలుగా అయితేనండి ఎండు రొయ్యలు కానీ ఉప్పు చేప కానీ ఏదైనా మన కర్రీ కలిపే ముందు ఒక 10 మినిట్స్ ముందు 7 మినిట్స్ ముందు యాడ్ చేస్తే సరిపోద్ది. కానీ నెత్తళ్ళు అట్లా కాదండి, బాగా ఉడకాలి. కాబట్టి మెత్తళ్ళు వీటితో సమానంగా వేసేయచ్చు, బీరకాయతో వాటితో సమానంగా వేసేయచ్చు. నేను ఇంతవరకు ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయలేదు, చూసారా, వేస్తాను. ఈ బీరకాయ ఒక 250, పావు కిలోకి ఎక్కువ ఉందండి, అరకిలోకి తక్కువ ఉంది. ఇదిగోండి, ఇది వేసి ఉప్పు కర్రీకి సరిపడా వేస్తున్నా. 1.5 చాలండి, మామూలుగా అయితే 2 పడుతుంది. నెత్తళ్ళకు కూడా సముద్రం నుంచి వచ్చినవి ఉంటాయి, ఉప్పు వేసి ఎండబెట్టారా లేదా మనకు తెలియదు, లాస్ట్కి వేసుకుందాం, పోయిందే ఉంది, ముందర ఎందుకు తొందరపడాలి. పసుపు, మంచిగా కలుపుతున్నాను. ఈ నీళ్ళు ఊరుతుంది చూసారా, అప్పుడే ఉప్పేయగా నీళ్ళు వస్తున్నాయి చూసారా. ఇదిగోండి, ఇట్లాగా బీరకాయ ఉప్పు వేయగానే, ఉప్పు పసుపు వేయగానే మెత్తపట్టం స్టార్ట్ చేసినప్పుడు వేసేయండి. మన టేస్టీ బడ్స్ ఇట్లా వేస్తే అసలు పంట కింద మంచి తగులుతాయి, గుచ్చుకోవండి మెత్తళ్ళు. చక్క బరువైన గాలి బయటికి పోని మూత పెట్టేయండి. ఇందులో నెత్తళ్ళ కోసం కొంచెం వాటర్ కూడా పోస్తాను నేను, ఇప్పుడే కాదు చెప్తాను. హాట్ వాటర్ రెడీగా పెట్టుకుందాం. 7-8 నిమిషాల్లో కలుస్తాం. 7 నిమిషాలు అన్నాను, 2-3 నిమిషాలకే గొడవ కొట్టిన బంతిలాగా వచ్చేసాను. మిమ్మల్ని ఈ కర్రీని వదిలిపెట్టి నేను ఉండలేనండి. యూ గైస్ ఆర్ మై వీక్నెస్. ఇదిగోండి, కారం వేసేస్తున్నాను. 1, 2, మళ్ళీ ఒకసారి మూత పెట్టి వేడి నీళ్ళు తీసుకొస్తా. నిజం చెప్పాలంటే ఇట్లా మెత్తగా సిమ్లో పెట్టి ఉడికిపోయినా ఉడికిపోతుందండి, కానీ ఆ ఎండు నెత్తళ్ళ విషయంలో కొంచెం ఎక్కడో ఒక మూల ఒక డౌట్ ఉంటుంది అనమాట. గట్టిగా ఉండేటప్పటికి ఇంకా ఉడకలేదు. ఎందుకు వచ్చింది నిజం చెప్పాలంటే, చిన్న చేపలు ఉండడం 10 నిమిషాల పని. చందమామలు కానీ, నెత్తళ్ళు కానీ, ఇసుకదొంతులు కానీ, గిత్తగిత్తే ఉంటాయి, చీరమేను కానీ, ఇవన్నీ వండటము 10 నిమిషాలు 12 నిమిషాలకు మించి పొయ్యి మీద ఉంచకూడదు. అలాంటిది మరి నెత్తళ్ళు అవగానే ఎందుకు ఎక్కువసేపు ఉంచాలి? పాయింట్ టు బి నోటెడ్, రైట్? ఇవి డ్రై అయిపోయినాయి ఫస్ట్ థింగ్. ఇది కొంచెం గట్టి చేప అంతే. దీనికోసం ఏం చేయాలంటే ముందే కొంచెం వాటర్ యాడ్ చేసామనుకోండి. ఇంకొక బెనిఫిట్ చెప్తున్నా నేను, బీరకాయ ముక్కలు ఏంటంటేనండి మన ఆకుకూర లాగా, ఇప్పుడు దగ్గరికి అయ్యే కొద్దీ ఇంత అయిపోతుంది కూర. కాబట్టి కొంచెం వాటర్ వేయండి, కొంచెం 50 ml అంతేనండి. ఈ వాటర్ వేసిన విషయం ఎవరికి తెలియకూడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ వాటర్ ఇంకిపోయేదాకా, అడుగంటేదాకా, నూనె పైకి తెలియదాకా ఉండాలి మళ్ళీ కర్రీ. కొంచెం 50 ml వాటరే పోసాను, మూత పెట్టేశాను. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం, 10 నిమిషాలు. టడా, మంచిగా మూత తీసానండి ఇప్పుడే, ఎందుకంటే ఉడకాల్సిన టైం అయిపోయింది. నాకు ఇప్పుడు ఆయిల్ బయటికి రావాలి, అంటే ఆ తడి కూడా ఉండద్దు అనమాట. ఒక్కసారి ఉప్పు చెక్ చేద్దాం ఈ టైంలోనే, ఇంతవరకు ఉడికిందో కూడా చూద్దాం. బీరకాయ నో డౌట్ ఉడికిపోతుంది. ఉప్పు చూసారా, అంత తక్కువ వేసాను, మంచిగా సరిపోయింది. నెత్తళ్ళు మంచిగా ఉడికింది. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. ఇదిగోండి, మనకి ప్లేట్లో వేస్తే ఎట్లా ఉండాలంటేనండి కర్రీ, నీళ్ళు ఇట్లా బయటకు రావద్దు, సైడ్ నుంచి అన్నంలోకి నీళ్ళు కారుతుంటాయి, అట్లా చూడటానికి బాగోదు అసలు కర్రీ. కాబట్టి నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. మొత్తం ఉడికిపోయింది కాబట్టి హై పెట్టేస్తున్నా, సో దట్ ఆ నీళ్ళ చుక్కలు ఆవిరైపోవటానికి. అయిపోయిన టైంలో చేయాల్సిన ట్రిక్లు ఇవన్నీ. టిప్ అండి, టిప్పు. నా అన్నము దీంట్లో ఆయిల్ ఒకటేసారి వచ్చినాయి, కట్టేస్తున్నా. ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు బయటికి రాకపోవటం అంటే ఏంటో. ఇదిగోండి, ఇది కర్రీ. ఇది ఇలా వేసినప్పుడు సైడ్కి వాటర్ రావద్దు, అది అట్లా నిలబడాలి. ఇదిగోండి, వచ్చిందా? రాదు, కట్టేసినా కానీ వేడి ఉంటుందండి దీని మీద. సో ఇది పక్కకు పెట్టేస్తున్నా. ఇదిగోండి, ఇంతసేపు అయింది, నేను ఆ గిన్నె తీసాను, పక్కకు పెట్టాను, స్టవ్ మీద ఇది అరేంజ్ చేసుకున్నాను, ఇది పెట్టాను, అయినా కానీ ఎలాంటి వాటర్ బయటికి రావట్లా. చూడటానికి చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట, చాలా బాగుంటుందండి. ఒకసారి కలుపుతాను, అబ్బా అంటారు మీరు. బా సూపర్ ఉందండి, కలుపుతుంటేనే ఫీలింగ్ బాగుందండి. ఇంకోండి, ఇప్పుడు నాకు ఒక ముద్దలో ఇది అడ్డు రాదు, ఇట్లా చక్కగా ఇట్లా పెట్టుకొని ఇట్లా తినేస్తా.
అదుర్స్. సూపర్ ఉందండి, చాలా బాగుంది. బాబా, కొంచెం కూర కూడా ఎంత అన్నం కలుస్తుందో చూసారా. టేస్ట్ మాత్రం మెతుకులో ఫ్లేవర్ ఉందండి, డ్రై ఫిష్ తాలూకా ఫ్లేవరు. ద సోల్ సాటిస్ఫైయింగ్ రెసిపీస్ అంటే డ్రై ఫిష్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవే. చాలా బాగుంది, తప్పకుండా చేయండి. ఇంకా డ్రై ఫిష్ పూసబెరీలు అని ఒకటి ఉంటాయండి, నాకు ఆ ప్రొనౌన్సియేషన్ సరిగ్గా వస్తుందో లేదో నాకు తెలియదు. మొత్తానికి అది పూసబెరీలు అంటారు వాటిని. దాంతో టమాటా వేసి చేస్తాను నెక్స్ట్ టైం. చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.